విభజనపై దొంగ నాటకం 2004లో ఓడిపోయింది కదా, ఆ తర్వాత 2 కళ్ళ సిద్ధాంతం వచ్చిందనమాట. ఉమ్మడిగా ఉండాలంటాడు, తెలంగాణ ఇయ్యాలంటాడు. ఎట్లా కుదురుతుంది? దాంతో తెలంగాణలో జీరోకి వచ్చేసింది అనమాట. 2004 ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు. కాంగ్రెస్ సారథ్యంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. సంక్షేమం, వ్యవసాయం, ఉద్యోగాలకు పెద్దపీట వేశారు. దీంతో 2009లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా జనం నమ్మలేదు. వైఎస్ఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా అయ్యారు. వైఎస్ఆర్ 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ మరణించారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో నాయకత్వ లోపం బయటపడింది. రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి జగన్ తెగదెంపులు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది. ఈ దశలో చంద్రబాబు 2 నాలుకల ధోరణిని అవలంబించాడు. రాష్ట్రం విడిపోతే తన పార్టీ 2 ముక్కలవుతుందని, ఇది తెలుగుదేశం అంతానికి కారణమవుతుందని భావించాడు. దీంతో ఒకవైపు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తూనే మరోవైపు వ్యతిరేకించాడు. తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశం అనుకూలమని పార్లమెంటుకు లేఖ రాశారు. మరుసటి రోజే ఆంధ్రాను విభజించవద్దని ఢిల్లీలో ధర్నా చేశాడు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడటంతో ఇక తెలంగాణలో తన భవిష్యత్తు ముగిసిందని ఏపీకి మకం మార్చాడు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించాడు. దీంతో అనేక హామీలు ఇచ్చి మొత్తం మీద గెలిచి సీఎం అయ్యిండు. విభజన టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించింది ఏంటంటే, 40 ఏళ్ల రాజకీయ జీవితం గతంలో అంటే హైదరాబాద్ నిర్మించిన అని చెప్పింది కదా, అది కొంతవరకు ప్రభావితం చేసింది. ఉన్న పరిస్థితిలో రాజకీయ శూన్యతలో చంద్రబాబు నాయకత్వం బాగుంటుందని చెప్పి నమ్మి ఓటేస్తే ఏం చేసిండు? రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిండు, డ్వాక్రా మహిళల అవి ఎగ్గొట్టిండు, జన్మభూమి కమిటీలను పెట్టి రాచి రంపాన పెట్టిండు, కాల్మనీ సెక్స్ లాగట్ లాంటి పథకాలను తీసుకొచ్చి ఆడవాళ్ళ మీద అత్యంత జుగుప్సాకరంగా దాడులు చేయించే పాలన కొనసాగించింది అనమాట. ఇవన్నీ కలిపి 2019లో 23 సీట్లకు దిగిపోయింది అనమాట. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మాయాజాలం, రాష్ట్ర విభజన అనంతరం ఇవన్నీ ఇంకా ఇప్పుడు తరానికి తెలిసినవే. రాష్ట్ర విభజన అనంతరం 2014లో తొలి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. 52 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసి 650 వాగ్దానాలు ఇచ్చారు. ఎల్లో మీడియా ద్వారా వీటిని విస్తృత ప్రచారం చేయించారు. వెబ్సైట్లు, పత్రికలు, ఛానళ్లలో భారీగా ప్రకటనలు ఇచ్చారు. చంద్రబాబు మేనిఫెస్టోను జనం నమ్మేలా చేశారు. మరోవైపు బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. జనసేన పోటీ చేయకపోయినా టీడీపీకి మద్దతు ఇచ్చింది. మొత్తం 175 సీట్లలో టీడీపీ 102 సీట్లు, బీజేపీ 4 చోట్ల విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 సీట్లు గెలుచుకుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం వైఎస్ఆర్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఆ 5 ఏళ్లలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. పోలవరం రాజధాని అంశాలు చంద్రబాబుకు కామధేనుగా మారాయి. జనం సొమ్మును అందిన కాడికి పిండేసుకున్నాడు. మరోవైపు టీడీపీ మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించాడు. 650 హామీల్లో 6 హామీలు కూడా నెరవేర్చలేకపోయాడు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, నేను తప్పిస్తే ఇంకెవరు చేయలేడంట. అప్పుడు ఇచ్చిన హామీలు ఏవి ఎగ్గొట్టినవేమంటే, గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, ప్రతి గ్రామానికి తార్ రోడ్డు, ప్రతి ఇంటికి కుళాయి, KG to PG, బీసీలకు 100 సీట్లు, ఇవన్నీ అన్ని లోటపీస్ ముచ్చట్లు అనమాట. ఫస్ట్ అధికారం దక్కితే ఇవన్నీ గుర్తుంటాయి ఆ జనానికి. రైతు రుణమాఫీ గురించి 1 టైం సెటిల్మెంట్ చేసినాం కదా, ఇంకేంది పోయి బ్యాంకులను అడగాడని చెప్పి దబాయించిన బేవార్స్ నాయకుడు చంద్రబాబు. డ్వాక్రా మహిళలను కూడా అట్లే పీడించుకు తిన్నాడు. రాజధానికి సంబంధించి ఇది ఒక కీలకమైన పాయింట్ అనమాట. శివరామకృష్ణ కమిటీ ముఖ్యాంశాలు: సూపర్ రాజధాని నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతుంది. అలా కాకుండా హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఆర్థిక వనరుగా ఉపయోగించుకుని తొలుత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు ఆర్థికంగా, పర్యావరణ పరంగా నష్టదాయకం. వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భూసేకరణ అతిపెద్ద ముప్పుగా మారవచ్చు. కానీ ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్న చోట కార్యాలయాలు, సంస్థలు ఏర్పాటు చేయాలి. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అత్యవసరం. అన్ని ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాన్ని వైజాగ్ జోన్, రాయలసీమ ఆర్క్, శ్రీకాళహస్తి నడికుడి స్పైన్గా అభివృద్ధి చేయాలి. దీన్నే వైఎస్ జగన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పాలనను జీర్ణించుకోలేక రాజధాని కట్టకుండానే ఇట్లా పాలన సాగిస్తే ఎట్లా అని చెప్పబట్టే. ఐటీ పరిశ్రమలకు సంబంధించిన విభాగాలు విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలి. వ్యవసాయానికి ప్రకాశం, విద్యకు ఆనందపురం, ఆరోగ్యానికి నీటిపారుదలకు నెల్లూరు జిల్లాలో ఎంపిక చేయాలి. కడప జిల్లాలో సంక్షేమ శాఖలు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ ఇస్తే ఏం చేసిండు ఇక్కడ చూడండి. విజయవాడ, గుంటూరు ప్రాంతం రాజధానికి ఏర్పాటుకు ఆర్థికంగా, పర్యావరణ పరంగా నష్టదాయకం, వ్యవసాయంపై ప్రభావం పడుతుందని చెప్పినా కూడా అక్కడనే ముందే తన అయిన వాళ్ళతోన, అస్మదీయులతోన భూములు కొనిపించి రైతులను నానా కష్టాలు పెట్టి బలవంతంగా లాక్కొని స్వచ్ఛందంగా ఇచ్చిరని కలరింగ్ ఇచ్చి 55,000 ఎకరాలు దొబ్బేసిండ్రు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఎవరికి అర్థమవుతలేదు. 1 ఎకరాన్ని డెవలప్ చేయాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అట్లాంటిది
ఒక్క ఎకరాన్ని అక్కడ కేవలం అంటే కరెంటు, డ్రైనేజు, ఇతర అంటే మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి 2 కోట్ల చొప్పున ఖర్చు పెట్టాలంటే 55,000 ఎకరాలను డెవలప్ చేయాలి, అక్కడ రాజధాని నిర్మించాలంటే ఎన్నేళ్ళు పట్టాలి, ఎన్ని లక్షల కోట్లు అవసరం అవుతాయి? ఇదంతా ఆంధ్రప్రదేశ్కు అవసరమేనా? నిజంగానే రాజధానికి అవసరం అనుకుందాం, కానీ ఇప్పటికిప్పుడు అంటే విడిపోయిన రాష్ట్రానికి ఇంత పెద్ద రాష్ట్రాన్ని దాన్ని దోపిడీ చేసే డబ్బులు మొత్తం గంగాళంలో పోసేలాంటి రాజధాని అవసరమా? పైగా ఇక్కడ పర్యావరణంపై ప్రభావం పడుతుంది, వ్యవసాయంపై తీవ్ర 3 పంటలు అంటే భూములను గుంజుకున్న లోఫర్ చంద్రబాబు ఏం చెప్పాలి? ఈయనను విజనరీ అని పచ్చపత్రికలు జాకీలు పెట్టి లేపుతూ ఉంటాయి, గాలి కొడుతూ ఉంటాయి. శివరామకృష్ణ కమిటీ మొగ్గు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాజధాని ఎంపికపై శివరామకృష్ణ కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని జిల్లాలు పర్యటించింది, 4728 సలహాలు స్వీకరించింది, భౌగోళిక, ఆర్థిక, సహజ వనరులు తదితర అంశాల ఆధారంగా నివేదిక రూపొందించింది. కానీ ఈ నివేదికను కొట్టిపారేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే ఇంతమంది అంటే నిపుణులు, ఎక్స్పర్ట్స్తోన సలహాలు తీసుకున్నారు, కొన్ని లక్షల మంది జనం అభిప్రాయం తీసుకున్నారు కదా. మళ్ళీ ప్రజలు చెప్పిన అభిప్రాయానికి ఒప్పుకున్నాడు. అయితే అమరావతిలో రాజధాని అనే అంశాన్ని పెట్టకూడదు. మరి ఎందుకు పెట్టిండు అంటే కేవలం తన కులానికి, తన సామాజిక వర్గానికి న్యాయం జరిగేలాగా ఆ భూములన్నీ దొబ్బేసేందుకు దాని చుట్టూ ఒక ఆర్థిక చక్రబంధాన్ని నిర్మించాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకుంటాం అనమాట. ఇప్పటికి కూడా అర్థం చేసుకోకపోతే చంద్రబాబు కన్నింగ్ శాస్త్రాలు ఇంకా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. చంద్రబాబు దోపిడి కోసం దిక్కుమాలిన వాదన. శివరామకృష్ణ కమిటీకి చట్టబద్ధత లేదని ఇక్కడ చూడండి. అమరావతి వద్దన్నందుకు ఆ కమిటీకి చట్టబద్ధత లేదని, రాజధాని ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని చంద్రబాబు వాదించారు. దీంతో రామోజీరావు సూచనల మేరకు అమరావతి రాజధానిగా ఉంటుందని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో, రాజధాని మొత్తం ఎపిసోడ్లో రామోజీరావు అనే గొట్టంగాడు దేనికి, ఏం అవసరం? రాజధానిని అంటే భూములు ఇచ్చిన రైతులన్నా చెప్పాలి, లేదంటే ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు సంబంధించిన ప్రజలన్నా చెప్పాలి. రామోజీరావు అనేటోడు ఎవడు? అమరావతి అనే రాజధానిని పేరు పెట్టడానికి, దానికి నామకరణం చేసి బారసాల కట్టి పురుడు పోయడానికి వాడెవడు అసలు? ఏ రోజన్నా ఆలోచించిరా? అంటే అక్కడ రామోజీరావుకు 100,000 ఎకరాల భూములు, రాధాకృష్ణకు 100,000 ఎకరాల భూములు అప్పనంగా దోచిపెట్టింది కాబట్టి. శివరామకృష్ణ కమిటీ రాష్ట్రమంతటా తిరిగి అభిప్రాయాలు సేకరించిన చంద్రబాబు మాత్రం తప్పుడు ప్రచారం చేశారు. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో రాజధాని వద్దని 54% మంది ప్రజలు తిరస్కరించినట్లు కమిటీ తెలిపింది. కానీ చంద్రబాబు మాత్రం అవేవి పరిగణలోకి తీసుకోలేదు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను 10 ఏళ్లు సద్వినియోగం చేసుకుంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పుతాయని సూచించిన చంద్రబాబు మాత్రం లెక్క చేయలేదు. విన్నారు కదా, విజయవాడకు 40 కిలోమీటర్లు, గుంటూరుకు 40 కిలోమీటర్లు. ఎటు కానీ ఆ ప్రాంతాన్ని ఫస్ట్ దోనకొండ అన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళంతా భూములు ఉన్న తర్వాత తీసుకొచ్చి మళ్ళీ అమరావతిలో, ఎందుకంటే ఇన్సైడర్ ట్రేడింగ్ చేయాలి కదా. ఇక్కడ అంతా మన కమ్మకులం వాళ్ళందరినీ ముందే లీకులు ఇచ్చి కొనిపించి తర్వాత అక్కడ ప్రకటించింది అనమాట. జస్ట్ ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ విలువ 6 లక్షల కోట్లు. అమరావతి చుట్టూ జరిగిన భూదోపిడీ విలువ 6 లక్షల కోట్లు. ఈ విషయం తెలుసా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు? 3 పంటలు పండే భూములను, అరటి తోటలను, చెరుకు తోటలను అన్యాయంగా, అక్రమంగా అంటుపెట్టి రౌడీలను, గూండాలను దింపి బలవంతంగా కొంతమంది రైతులను అయితే పాయింట్ బ్లాంక్ రేంజ్లో బెదిరించి ఇచ్చిన కాడికి తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తావా లేదా అని చెప్పి నొక్కేసారు. చాలా ఎన్ని అరాచకాలు, ఎన్ని కిరాతకాలు జరిగినాయి తెలుసా? ఇట్లాంటి వాడు విజనరీ, పాలకుడు, దార్శనికుడు, స్టేట్స్మెన్, వంకాయ లోట పీస్ అని చెప్తుంటే వినాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు.